అక్షర న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు స్థానిక భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక విద్యార్థులకు కళాశాల టైంలో బస్సులు అదనంగా నడపాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం సాయంత్రం అనుకూల సమయానికి బస్సు గురి అవుతున్నారని సరైన సమయంలో బస్సులు లేకపోవడంతో క్లాసులకు సమయానికి చేరుకోలేకపోతున్నారని, అలాగే కొన్ని స్టేజీల్లో బస్సులు ఆపడం లేదని, అలాగే బస్సుల గురించి విద్యార్థులు ఎదురు చూడకుండా చూడాలని, విద్యార్థులు బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనుకూల సమయానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పొద్దున సాయంత్రం వాళ్ళ టైంలో బస్సులు వేయాలని డిపో మేనేజర్ గారిని కోరడం జరిగింది. సార్ సుధా స్పందించి వెంటనే బస్సులు వేస్తానని సారు మాకు హామీ ఇవ్వడం సుధా జరిగింది. విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున సాయంత్రం బస్సులు లేక క్లాసులు సుధా కొన్ని పోతున్నాయి. కాబట్టి వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే డిపో మేనేజర్ గారు మాకు బస్సులు వేయాలని మేము డిపో మేనేజర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సారుదా స్పందించి వెంటనే బస్సులు నడుపుతామని సుధా చెప్పడం జరిగింది. చాలా మేము బీఆర్ఎస్బి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి సార్కు కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు చాలా ఇబ్బంది. ఇప్పుడు డిగ్రీ పిల్లలకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. వాళ్ళని చూద్దా వాళ్ళ ఎగ్జామ్ టైంలో చూద్దా బస్సులు అధిక సంఖ్యలో పెంచాలని మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు కావచ్చు, స్కూలు విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు పొద్దున సాయంత్రం వాళ్ళకు కరెక్ట్ టైంలో బస్సులు వేయాలని మేము బీఆర్ఎస్బి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.